Namaste. Welcome to Mana TV Telangana. Today we are going to discuss subject economics. అయితే ఫస్ట్ మనం దీనిలో చూసినట్టయితే ప్రధానంగా మనం ఈరోజు మనకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినటువంటి సిద్ధిరామ్ రెడ్డి గారు ఉన్నారు మన దగ్గర. వారిని అడిగేసి మనకు సంబంధించిన ఈ యొక్క ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మనకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీ సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తారు. కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే. సార్ సిద్ధిరామ్ రెడ్డి గారు, అయితే ఈరోజు ముఖ్యంగా మనకు ఈ యొక్క టాపిక్ సోషియో ఎకనామిక్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అనే ఒక టాపిక్ పైన ప్రధానంగా మనకు గురుకుల ఉద్యోగాల గురించి ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా మనకు దీంట్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనే అంశం పైన మీరు చెప్పండి సార్. నమస్కారం భూపాల్ రెడ్డి గారు. గురుకుల ఉద్యోగ గైడెన్స్లో భాగంగా జనరల్ స్టడీస్లోని ఒక అంశమైన ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనే పార్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని గురించి మనం అసెస్ చేసుకోలేం కరెక్ట్గా. కానీ జనరల్ స్టడీస్లో ఉన్న 3 భాగాల్లోని ఒక సెక్షన్లోని ఒక పాయింట్లో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అని మెన్షన్ చేయడం ద్వారా ఇది ఇండియాలో మరియు తెలంగాణలో, ఇన్ ఇండియా అండ్ తెలంగాణ, మనం దీంట్లో చదవవలసిన అంశాలు, కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్, ముఖ్యంగా వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మనం అధ్యయనం చేయడానికి ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ని చూడాలి. ఏ విధంగా చూస్తాం? ఒక కంట్రీ డెవలప్ అయింది అంటే ఒక మెజర్మెంట్ కావాలి. దానికి మెజరింగ్ కోసం కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి మనకు. నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, వీటితో పాటు ఈ నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఓన్లీ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్తాయి. కాబట్టి తర్వాత PQLI అంటే ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, భౌతిక జీవన ప్రమాణ సూచిక అని, తర్వాత కాలంలో HDI, GDI, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అనే మహిళా సాధికారత విషయంలో, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని లింగ వివక్షత ఏ విధంగా ఉంది అని కంపేర్ చేయడం కోసం. ఈ రకంగా SPI, HPI వివిధ సూచికలు ఉన్నాయి మనకు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇండెక్సెస్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద వెదర్ కంట్రీ progressing towards the development or not. We can check ourselves. Year by year HDI presents our rank in total worldwide what is our rank అనేది చెప్తూ ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ని మెజర్ చేయడానికి ఇవన్నీ ఇండెక్సెస్. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇంకా మనం చదవాల్సిన అంశాలు, ఫస్ట్ మనకు మన ఇండియాని దృష్టిలో పెట్టుకొని లేదా తెలంగాణ ఎకానమీని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ డెవలప్మెంట్ని చూడాలంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ ఏంటి, వాట్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ ఎకనామిక్ యాంగిల్ అండ్ హౌ వీఆర్ ఓవర్కమింగ్ దట్ ప్రాబ్లమ్స్, ఇన్ వాట్ ఎక్స్టెంట్ వీ సక్సీడెడ్ in the development of that, solving the problems in the process of development. Assessing that we can say that a country is developing. What is the difference between social development and economic development? Yeah, nice. అంటే ఇక్కడ ప్రతి సమస్యని ఆర్థిక కోణంలో చూడొచ్చు, సామాజిక కోణంలో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కంట్రీ మేజర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఒకటైన పావర్టీ ఉంది. పావర్టీని 2 విధాలుగా స్టడీ చేయొచ్చు. ఎకనామిక్ యాంగిల్లో చేయొచ్చు, సోషల్ యాంగిల్లో చేయొచ్చు. సమాజంలో
ఒక వ్యక్తి యొక్క జీవన విధానం ఎలా ఉంది అని చెప్పడానికి మనకు పావర్టీ ఉపయోగపడుతుంది. కనీస అవసరాలన్న తీర్చుకుంటుండా లేదా అనేది ఎకనామిక్ యాంగిల్ చెప్తే, అతడి జీవన విధానం, అతడు తన తోటి సమాజంతో కలిసిపోతున్న తీరు గురించి అధ్యయనం చేస్తే అది సోషల్ డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి మన మన ఆర్థిక ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా, ఇండియన్ ఎకానమీలో భాగంగా ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై అవర్ కంట్రీని చదవడం 2 యాంగిల్లో చదువుతాం. ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాంగిల్లో చదువుతాం, ఇంకొకటి సోషల్ డెవలప్మెంట్ యాంగిల్లో చదువుతాం. మనకు ఎకనామిక్ డెవలప్మెంట్లో కొన్ని అంశాలు వస్తాయి. ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అంటే మేజర్ ప్రాబ్లమ్స్. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఎకనామిక్ యాంగిల్గా మేజర్గా మన కంట్రీ ఫేస్ చేస్తున్న పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఈ ప్రాబ్లమ్స్ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ని ఎకనామిక్ యాంగిల్లోనే అధ్యయనం చేస్తాం. సోషల్ డెవలప్మెంట్లో భాగంగా మనం అధ్యయనం చేసే అంశాలు ఏంటంటే సెన్సెస్ అంటే పాపులేషన్ డీటెయిల్స్, అంటే డెమోగ్రఫిక్ డీటెయిల్స్, మరియు హెల్త్, ఎడ్యుకేషన్. ఈ 3 విషయాలు సోషల్ డెవలప్మెంట్ గురించి చెప్తాయి. మన కంట్రీలో జరుగుతున్న సోషల్ డెవలప్మెంట్ గురించి 3 విషయాలు చెప్తాయి. ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మనకు పేదరికం యొక్క శాతం తగ్గుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ ఉంది గవర్నమెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా అయితేమి, రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా అయితేమి, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్స్ ద్వారా అయితేమి, రకరకాల మార్గాల ద్వారా పేదరికాన్ని మరియు నిరుద్యోగితను నిర్మూలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ రకంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధిస్తూ ఉన్నాం. విద్యను అందించడం ద్వారా, వైద్యాన్ని అందించడం ద్వారా, మరియు జనాభా పెరుగుదల వల్ల వస్తున్న సమస్యలను తగ్గించడానికి జనాభాని తగ్గించే చర్యల్ని ఫ్యామిలీ ప్లానింగ్ అయితే, ఇంకా రకరకాల ప్రోత్సాహకాల ద్వారా అయితేమి, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రకటించడం ద్వారా అయితేమి, ఈ సమస్య తీవ్రతను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండడం, ఆ యాంగిల్ని మనం సోషల్ డెవలప్మెంట్గా తీసుకుంటాం. ఈ రకంగా ఈ రెండిటికి, ఎకనామిక్ ఒక యాంగిల్, సోషల్ డెవలప్మెంట్కి ఒక యాంగిల్, ఆ రకంగా ఈ అంశాల మీద మనని ఇక్కడ ఎగ్జామ్లో సిలబస్లో భాగంగా మన విద్యార్థి నుంచి ఆశిస్తున్న సమాచారం ఇది. వాట్ ఆర్ ద ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కంట్రీ, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? అంటే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ అని డిఫరెంట్గా క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేసి చెప్పలేం. కానీ ఈ 2 కంబైన్డ్గానే ఉంటాయి. మనం చదివేటప్పుడు వాటి యాంగిల్ని గుర్తించాల్సి వస్తుంది. ఎకనామిక్ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లంకు దారితీయచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ ఎకనామిక్ ప్రాబ్లంకు దారితీయచ్చు. కంప్లీట్గా ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఇవి, సోషల్ ప్రాబ్లమ్స్ ఇవి అని డిమార్కేట్ చేసేటంత క్లియర్గా మనం చెప్పలేం. కానీ స్టడీ ఆఫ్ యాంగిల్ మనం ఎకనామిక్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటే, కేవలం ఎకనామిక్స్ పరంగా, ఎకానమీ పరంగా ప్రాబ్లం గురించి చెప్పుకోవాలంటే పావర్టీ, పేదరికం. పావర్టీని 2 ఆస్పెక్ట్స్లో కొలుస్తాం. రిలేటివ్ పావర్టీ అంటాం, అబ్సల్యూట్ పావర్టీ అంటాం. రిలేటివ్ పావర్టీ అంటే సాపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ నిరపేక్ష పేదరికం. ఈ 2 పేదరికాలకు తేడా ఏంటంటే, ఒకటేమో డెవలప్డ్ కంట్రీస్లో కనపడుతుంది, ఒకటేమో డెవలపింగ్ కంట్రీస్లో కనపడుతుంది. మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో కనపడుతున్న పేదరికం యొక్క స్వభావం ఏంటంటే నిరపేక్ష పేదరికం. అబ్సల్యూట్ పావర్టీ, ద పర్సన్, those who are not able to satisfy their basic necessities, that person treated as a absolute poor. అంటే బేసిక్ నెసెసిటీస్ ఏంటి? ఫుడ్, షెల్టర్, క్లాత్స్.
ఈ 3 కూడా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని మనం పేదవాడుగా గుర్తిస్తున్నాం. అదే నీకు రిలేటివ్ పావర్టీ గురించి చెప్పుకుంటే డెవలప్డ్ కంట్రీస్లో కనపడుతుంది. అది ఈజ్ నాట్ బేసికల్లీ పూర్, ఈజ్ నాట్ అబ్సల్యూట్ పూర్, ఈజ్ రిలేటివ్లీ పూర్. ఇతరులతో మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తితో పోల్చినప్పుడు అతడు పూర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా మనకు అర్థం కావడానికి చెప్పుకోవడానికి, ఇది డెవలప్డ్ కంట్రీస్లో కనపడుతుంది. ఒక వ్యక్తికి 4 బంగ్లాలు 10 కార్లు ఉన్నాయి, ఇంకో వ్యక్తికి 1 బంగ్లా 2 కార్లు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య పోలిక చూసినప్పుడు ఈ 2 కార్లు 1 బంగ్లా ఉన్న వ్యక్తి పూర్. ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ పూర్, ఈజ్ రిలేటివ్లీ పూర్ వెన్ ఈ కంపేర్డ్ విత్ దట్ రిచ్ పర్సన్. ఇలాంటి పావర్టీ అనేది మనకు డెవలప్డ్ కంట్రీస్లో కనపడుతుంది. పేదరికం యొక్క స్వభావాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఏ ఏ దేశాల్లో ఎలాంటి పేదరిక స్వభావాలు, అంటే ఏ రిలేటివ్ పావర్టీ ఎక్కడ ఉంటుంది, అబ్సల్యూట్ పావర్టీ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి అంశాలు. ఇది ఒక ఆర్థిక సమస్య. అన్ఎంప్లాయ్మెంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఆర్ దేర్. సమ్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ developing economies. Some types of unemployments we can observe in only developed economies. Income inequalities కూడా మన దగ్గర ఉన్న ఒక అతి ముఖ్యమైన ఆర్థిక సమస్య. కొద్దిమంది దగ్గర అత్యధిక ఆదాయం కేంద్రీకరించబడడం, కొద్దిమంది దగ్గర అసలు ఏం ఆదాయాలు లేకపోవడం. ఇలాంటి సందర్భాన్ని మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, దానికి మనకు మెజర్స్ ఉన్నాయి, సూచికలు ఉన్నాయి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఒక ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ని రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం. ఇవి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు. మన ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వీటిని చెప్పుకోవచ్చు మనం: పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఇవన్నీ కూడా మనకు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కిందకి మనం చదవాలి. వీటి అంశాల గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఈ యొక్క ఆర్థిక సమస్యలు అయితే మీరు ఏదైతే బాగా చెప్పారు, ఏదైతే పావర్టీ అవుతుంది, ఈ ఇన్కమ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఇట్లాంటివి బాగానే ఉన్నాయి. అయితే మనకి ఈ ఆర్థిక సమస్యలని అధిగమించాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇట్స్ ఏ నైస్ క్వశ్చన్. అండ్ ఎవ్రీ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం, ఆర్థిక సమస్య అనుకున్నాం ఇందాక. ముఖ్యమైన కొన్ని ఉదాహరణగా పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ చెప్పుకున్నాం. ప్రతిదాన్ని చదవవలసిన కోణం ఏంటంటే కాజెస్ ఫర్ ద ప్రాబ్లం అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వల్ల ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది. దీన్ని నివారించడానికి గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంది? రెమెడియల్ మెజర్స్ టు కంట్రోల్ దట్ ప్రాబ్లం, టు సాల్వ్ దట్ ప్రాబ్లం. అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్ అనేది మనకు ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు, స్పెషల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఇండివిజువల్గా కొన్ని చేసింది. రకరకాలు ఈ గవర్నమెంట్ తమ పరిధిలో ఈ సమస్యల్ని రూపుమాపడానికి అనేక చర్యలు తీసుకుంది. ఇవి పేదరికం, నిరుద్యోగం అనేది సపరేట్ చేసి చూడలేని అంశం. ఒకటి కారణమైతే ఒకటి ఫలితం అవుతుంది, ఒకటి ఫలితం అయితే మరొకటి కారణం అవుతుంది. ఆ విధంగా ఈ రెండు కంబైన్డ్ ఓ రకంగా ట్విన్స్లా చెప్పచ్చు. దీనివల్ల అది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. అంటే పేదరికం ఎక్కువ ఉండడం వల్ల నిరుద్యోగానికి దారితీస్తుంది, నిరుద్యోగం ఎక్కువ ఉండడం వల్ల పేదరికానికి దారితీస్తుంది. అయితే మనం ఇన్ దిస్ రిగార్డ్ మనం దీనికి సంబంధించి ఏది గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఇందులో ప్రధానంగా ఎటువంటి క్వశ్చన్లు అడగవచ్చు ఈ అంశంలో? ఓకే, గురుకుల ఉద్యోగాల్లో భాగంగా జనరల్ స్టడీస్లో 150 మార్కులు కేటాయించడం జరిగింది ఈ పేపర్ 1కి. దీంట్లో 3 సెక్షన్స్ ఇచ్చినంత మాత్రాన క్లియర్గా మనమైతే క్లాసిఫికేషన్ చేసుకోలేము. ఇన్ని మార్కులే అడుగుతారు అని చెప్పలేము, తక్కువ అడగొచ్చు, ఎక్కువ అడగొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇండెక్సెస్ చూడాలి, ఇండెక్సెస్ పార్ట్ మొత్తం చదువుకోవాలి. ఇండెక్సెస్ ఏంటేంటి?
నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మరియు పీక్యూఎల్ఐ, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, భౌతిక జీవన ప్రమాణ సూచిక, దీని కన్స్ట్రక్షన్ స్టైల్ ఏంటి, ఏమేమి అంశాలు తీసుకొని ఈ సూచికను గణిస్తారు. హెచ్డిఐలో అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు గణిస్తారు, ఏ విధంగా గణిస్తారు, ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని గణిస్తారు. దీంట్లో ఎకనామిక్ యాంగిల్ ఉంది, హెచ్డిఐలో సోషల్ యాంగిల్ ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పీరియడ్ తీసుకుంటారు, ఇది సోషల్ యాంగిల్. ఏ దేశంలో అయితే మంచి నాణ్యతతో కూడిన కనీస అవసరాలు తీరుతూ ఉంటాయో, న్యూట్రిషియస్ ఫుడ్ అనుకోండి, మంచి ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఆ దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా లిటరసీ రేటుని తీసుకుంటాం. లిటరసీ అంటే అక్షరాస్యత రేటు. ఈ అక్షరాస్యత రేటు ఏ దేశంలో అయితే ఎక్కువ ఉంటుందో ఆ దేశంలో ప్రజల యొక్క జీవన విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్ యాంగిల్ ఓరియంటెడ్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ రెండు సోషల్ యాంగిల్ని ప్రతిబింబిస్తే దీంట్లో ఎకనామిక్ యాంగిల్గా జీవన ప్రమాణం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఈ మూడు అంశాల సమతూకంతో ఈ మూడు అంశాలను అధ్యయనం చేయడం ద్వారానే మనకు తెలుస్తుంది ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్కి ఒక సూచికగా మనం హెచ్డిఐని, దీంట్లో క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, హెచ్డిఐ ర్యాంక్ ఎంత, హెచ్డిఐని ఎవరు గణిస్తారు, హెచ్డిఐలో తీసుకునే అంశాలేంటి, ఈ రకంగా క్వశ్చన్స్ అడగచ్చు. దీనికి బేస్ మనకేంటంటే ఈ సూచికల గురించి పూర్తి అవగాహన కావాలి. పేదరిక సూచిక ఉంది, పావర్టీ, హెచ్పిఐ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, జెండర్ ఎంపవర్మెంట్ మేజర్స్, మహిళా సాధికారత విషయంలో ఇది సోషల్ ఆస్పెక్ట్. జెండర్ ఎంపవర్మెంట్ మేజర్స్ జెమ్ అంటాం. దాని ద్వారా మహిళలకి ఎంత సాధికారత ఉంది అంటే పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు ఏ విధంగా లభిస్తున్నాయి అనే యాంగిల్లో సోషల్ డెవలప్మెంట్ చెప్తుంది. ఇది ఎక్కడైతే సమాన అవకాశాలు ఇద్దరికీ ఉంటాయో అక్కడ సోషల్గా డెవలప్మెంట్ ఉన్నట్టు. ఈ అంశాన్ని అధ్యయనం చేయడానికి జెండర్ ఎంపవర్మెంట్ మేజర్ని మనం తీసుకుంటాం. ఈ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ని కొలవడానికి సూచికలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయాలి. తర్వాత సిలబస్లో భాగంగా మనం చదవాల్సింది ఎకనామిక్స్ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేస్తాము అనేది ఇది చెప్పడం అంత ఈజీ కాదు. మనము ఇది జనరల్ స్టడీస్లో భాగంగా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనే పదాలు వాడారు కాబట్టి వాటికి సంబంధించిన అంశాల మీద పర్ఫెక్ట్గా మనం పట్టు సాధించుకోవాలి. వీటికి గాను ఆర్థిక అభివృద్ధి సూచికలు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ని, తర్వాత పావర్టీ అనే దాన్ని చదివేటప్పుడు కాజెస్ ఫర్ ద పావర్టీ, ఎందుకు పేదరికం అనేది ఉంది, మరి దీన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది, కంపారిటివ్ స్టడీ విత్ 50 years of period after independence, what are the steps taken by our government, how much we reduced the poverty, in what way we succeeded in that, what should we do in further to decrease that zero level. ఆ రకంగా మనం ఇవన్నీ అంశాల మీద విద్యార్థి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఏ బుక్ చదువుకున్నా ఒక స్టాండర్డ్ బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి. ఈ అంశాల మీద సంబంధించిన మెటీరియల్ చాలా అందుబాటులో ఉంది. ఒక మంచి స్టాండర్డ్ బుక్ ద్వారా నోట్స్ ప్రిపేర్ చేసుకొని, సొంత నోట్స్ తయారు చేసుకొని, ఇండెక్సెస్ మీద అయితే పావర్టీ మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మీద, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ మీద, వీటి మీద మీరే టాపిక్స్ మీద ఒక మంచి సమాచారాన్ని తయారు చేసుకొని సమాచారంతో సిద్ధంగా ఉన్నప్పుడు. సరే సార్, ఇప్పుడు ఈ చర్చ కొనసాగించే ముందు మనకు ఫోన్ కాలర్ ఇట్లా ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. రజిత సార్. రజిత గారు చెప్పండి, మీ ప్రశ్న ఏందో అడగండి. మా సిద్ధరామరెడ్డి గారు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్ నమస్కారం సార్, భూపాల్ రెడ్డి సార్. నమస్కారం.
సార్ మనకు ఈ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో మనకు ప్లాన్స్ గురించి, తర్వాత నీతి ఆయోగ్ ఇలాంటి వాటి గురించి అడిగే అవకాశం ఉందా సార్? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది? మనం ఒక మంచి ప్లాన్ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మన ప్రభుత్వం గత 1950 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నామో, ఎంతవరకు సక్సెస్ అయినాము, ప్లస్ జస్ట్ ఆ ప్లాన్ ప్లేస్లో వచ్చిన ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చిన నీతి ఆయోగ్ రేపు ఏం చేయబోతుంది, ఇవి ఖచ్చితంగా. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్ని మనం మెజర్ చేసేదే ఆ విధంగా చేయగలుగుతాం. ప్రాబ్లమ్స్ ఏంటి, దాని నివారణ చర్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తూ ఇలా ఈ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లాన్స్ గురించి కంపల్సరీ చదవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఈ ప్రణాళికల మీద మన పేదరిక నిర్మూలన ఏ విధంగా జరిగింది, నిరుద్యోగాన్ని ఎంత తగ్గించుకోగలిగినాం, ఇవన్నీ కూడా మనకు ప్లాన్స్లో కవర్ అవుతాయి. ప్లాన్స్లోనే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి విషయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్లాన్స్ చదవాలి. ఓకే సార్, మరి ఇంకొక విషయంలో ఇప్పుడు మనం ప్రణాళికలు అండ్ నీతి ఆయోగ్ అంటే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగాన్ని పెట్టారు. ఆ నీతి ఆయోగ్లో మనకు ప్రధానంగా నీతి ఆయోగ్ నుంచి ఎక్కువ అడిగే అవకాశం ఉందా ప్రశ్నలు? మనకు ప్రణాళికల నుంచి కూడా పాత దాంట్లో ప్రణాళిక అంటే మనకు ఇచ్చేది తక్కువ కదా సార్. దాదాపు మనం 8 నుంచి 10 క్వశ్చన్ల వరకే రావచ్చు అనేది. అంటే 8 నుంచి 10 క్వశ్చన్లు రావచ్చు. దీంట్లో పర్టికులర్గా ఏ సంస్థ ఏం నిర్వహిస్తుంది అని అడగొచ్చు. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది, అందరినీ కలుపుకొని నిర్ణయాలు తీసుకుందాం, సెంట్రలైజ్డ్ కాకుండా డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్ సిస్టమ్ చేద్దాం అనుకున్నామే. కానీ ప్లాన్ అయితే వేసుకోవాల్సిందే. మనం అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు ఏదో మన మార్గం ముందస్తుగా మనం ఎంచుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి ఏర్పాటు చేసుకునేదే ప్లాన్. సో ఇప్పుడు నీతి ఆయోగ్ ప్లాన్స్ ప్రిపేర్ చేస్తుంది. ఏ విధంగా మన పేదరికాన్ని ఇంకా కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలి, ఈ సంవత్సరంలో ఎంత సాధించాలి, నెక్స్ట్ ఇయర్లో ఎంత సాధించాలి అని ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకునే ఒక సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా నీతి ఆయోగ్ కొత్తగా వచ్చిన సంస్థ కాబట్టి దాని మీద ఖచ్చితంగా బిట్టు అడిగే అవకాశం ఉంది. వాట్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అంత థియరిటికల్ కాదు కాబట్టి ఆప్షన్స్ కింద మనకు ఉంటాయి. కాబట్టి కింది వారిలో నీతి ఆయోగ్లో సభ్యులు కాని వారు, లేదా ప్రణాళిక సంఘంలో లేనివారు మరియు నీతి ఆయోగ్లో ఉన్నవారు కింది వారిలో, ఇలా ఏమన్నా రెండింటిని కవర్ చేసేలా కూడా అడగచ్చు. అది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మనం డిపెండ్ కాలేము. ఓకే సార్, మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. హలో 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 సార్, నమస్కారం. నమస్కారం అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. రజనీ అండి. మీ ప్రశ్న చెప్పండి. మనకు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ సిద్ధిరామరెడ్డి గారు ఉన్నారు, సమాధానం. అదేనండి. హలో చెప్పండి. ఇప్పుడు ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ కి మామూలుగా ఏ బుక్స్ చదివితే బాగుంటుందో తెలుసుకుందామని కాల్ చేస్తామండి. హలో, వినపడిందమ్మా. ఒక బుక్ అంటూ అంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక దగ్గర ఈ సమాచారం దొరుకుతుంది అన్నట్టు కాకుండా, మనము ఇప్పుడు ఒకవేళ ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ బుక్సే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. దాంట్లో మనకు ఎవ్రీ ఇయర్ విడుదలవుతున్న ప్రత్యోగిత దర్పణ్ ఇలాంటి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని మీ ఓన్ మెటీరియల్ ఏది తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక ప్రత్యేకంగా ఒక నోట్స్ తయారు చేసుకొని వాటిని రిపీట్ చేసుకొని ఎంతవరకు మనకు అవసరము అని గుర్తించగలుగుతూ ఆ అవసరం ఉన్న దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని బుక్లోంచి ఆ బుక్ని మొత్తం చదవమని చెప్పలేము, అది సాధ్యం కాదు. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ యాంగిల్ దాంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ మనం వాటి గురించి అధ్యయనం చేయాలి, నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ రకంగా ఒక స్టాండర్డ్ బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ మంచిగా నోట్స్ తయారు చేసుకోవాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, చూద్దాం మరొక కాల్లో. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏం పేరు, మీ పేరు చెప్పండి. మంగా సార్. మంగా, చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి.
సార్ ఇక్కడ సబ్జెక్ట్ లో ఇక్కడ ఇచ్చారు కదా, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో దీనికి సంబంధించి 6th to 10th బుక్స్ చదివితే సరిపోతుంది ఎకనామిక్స్ సంబంధించి. ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటే ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ, ఇప్పుడు మన తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన ఇప్పుడు బడ్జెట్ కానీ, అవన్నీ అంశాలు మేము చదవాల్సి ఉంటుందా? ఇంకొకటి ఏంటంటే సార్, ఇయర్ బుక్స్ ఆఫ్ ఇండియా ఇయర్ బుక్ వస్తుంది కదా, ఆ బుక్ కూడా మేము రెఫర్ చేసుకొని చదువుకోవచ్చా? ఇంకా ఎకనామిక్స్ సంబంధించి ఈ 7th to 10th కానీ ఇంటర్ ప్లస్ డిగ్రీ లెవెల్లో బుక్స్ చదువుకుంటే సరిపోతుందా, లేదా ఇంకా ఏమైనా అంశాలు చదవాలా? మీరు క్లారిటీ ఉంది మీకు 6th to 10th వరకు బుక్స్ చదవడం ద్వారా ఒక కాన్సెప్ట్ ఏర్పడుతుంది. పేదరికం అంటే ఏంటి, నిరుద్యోగం అంటే ఏంటి, కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాటిల్లో మీకు దొరకదు. ప్రజెంట్ పావర్టీ లెవెల్స్ ఏంటి, లేదా ప్రజెంట్ నిరుద్యోగిత శాతం ఎంత ఉంది, జనాభా పెరుగుదల రేట్ ఎంత ఉంది, శాతం ఎంత ఉంది, ఇవన్నీ కరెంట్ అప్డేట్ మనం చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ద్వారా ఇప్పుడు వీటిల్లో వచ్చిన ఎకనామిక్, ఇప్పుడు సెన్సస్ ద్వారా జనాభా వివరాలు తీసుకోవాలి. పావర్టీ లెవెల్స్ ఎవ్రీ ఇయర్ వచ్చే మన ఎకనామిక్ సర్వేలోంచి మనకు కావాల్సినవి తీసుకోవాలి. మొత్తం అదంతా ఎకనామిక్ సర్వే చదవాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జామ్కి. దాంట్లో మనకి ఏమేం కావాలో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనే యాంగిల్లో మనకి ఏ అంశాలను మనం కవర్ చేసుకోవాలో వాటికి సంబంధించిన ఈ నోట్స్ మనం తయారు చేసుకోవాలి. ఈ ఎకనామిక్ సర్వే నుంచి చదవాలి, 6th to 10th వరకు చదవాలి, కానీ అవి కాన్సెప్ట్ కోసమే. కాన్సెప్ట్ నుంచి కూడా ఒక 2-3 డైరెక్ట్ బిట్లు రావచ్చు. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరు, నీతి ఆయోగ్ ప్రెజెంట్ ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. లేదా బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు, డెవలప్మెంట్ కోసమే కదా బడ్జెట్ని మనం ప్రవేశపెట్టుకునేది. ఆర్థిక నిర్వహణ కోసం మరియు ప్రగతి సాధించడం కోసమే మనం బడ్జెట్ని ప్రవేశపెట్టుకుంటాం. కాబట్టి ఏ శాఖలకి ఎంతెంత కేటాయించుకున్నాం, డెవలప్మెంట్ యాంగిల్ చూడాలి అంటే ఏ దానికి మనం నిధులు కేటాయించుకున్నాం, ఎక్కువ కేటాయించుకున్నామా, తక్కువ కేటాయించుకున్నామా, మరి ఏ దానికి కేటాయించుకోవడం ద్వారా మనం ప్రగతి సాధిస్తాము అనేది మనం ఆ యాంగిల్ చూడాలి. కాబట్టి ప్రజెంట్ కరెంట్ బడ్జెట్లకు సంబంధించిన సమాచారాన్ని ఏ రంగాలకు ఎంత కేటాయించుకున్నాం మనం ఓన్గా అవసరం ఉన్నదే తయారు చేసుకోవాలము. ప్రతి అంశాన్ని చదివి ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని ఇదంతా చేయాల్సినంత కాదు, కానీ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ యాంగిల్లో ఉన్న అంశాల్లో సంబంధించి కరెంట్ డాటా, అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టింది అయితే, లేదా ఎకనామిక్ ఇయర్ బుక్ అన్నారు చూడండి, దాంట్లో కరెంట్ డాటా మీకు అందుబాటులో ఉంటుంది. అవసరం ఉన్నది తీసుకోగలగడం లేదు. ఇయర్ బుక్ ఆ మొత్తం టాప్ టు బాటమ్ మనం చదవలేం. మనకు కావాల్సిన అంశాలకు సంబంధించిన ప్రస్తుత డాటాని మనం కవర్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకొని సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. డెవలప్మెంట్ అంటే మరి తలసరి ఆదాయం అడుగుతుండొచ్చు. తలసరి ఆదాయం వివిధ ప్రాంతాల్లో అడుగుతాడు. తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ల మధ్య తేడా అడుగుతాడు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తెలుస్తుంది దాని ద్వారా. దేశంలో అయితే రాష్ట్రాల మధ్య అడుగుతాడు, ఏ రాష్ట్రం ఎక్కువ ఉంది అని అడుగుతాడు, ఏ రాష్ట్రంది తక్కువ ఉంది. కొంచెం ఇదంతా జీకే అండ్ జనరల్ స్టడీస్ రెండు కంబైన్డ్గా. జీకే అంటేనేమో స్టాక్ అవుతుంది, దీనికి మనం జనరల్ స్టడీస్ యాడ్ చేసుకుంటున్నాం, కరెంట్ డాటాను యాడ్ చేసుకుంటున్నాం, ఎప్పటికప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఆ రకంగా మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్. మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారి ప్రశ్న ఏంటో చూసి సమాధానం చూద్దాం సార్. హలో హలో సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట నరసింహరావు అండి, విజయవాడ నుంచి అండి. నరసింహరావు గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ ఇప్పుడు మనం జీడిపి కౌంట్ చేసేటప్పుడు చెప్పండి, మన కంట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూస్ అయినట్టు 1 year లో ప్రొడ్యూస్ అయిన అంతిమ వస్తువుల విలువల్ని మనం జీడిపి అంటాం కదా సార్. అవును అవును. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను కన్జ్యూమర్ని అయితే ఒక షాప్కి వెళ్ళిపోయి ఏదైనా 1 kg పర్చేజ్ చేశాను అనుకోండి సార్, దానిపైన ఎంఆర్పి 1200 ఉంది అనుకోండి సార్. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఇంతకుముందు మేము డెఫినేషన్ చదివింది ఎలా అంటే నేను కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అండి, కొంచెం ఇప్పుడు 12 మార్కెట్ ధరలలో జీడిపి కౌంట్ చేస్తా ఉన్నారు కదా సార్. అక్కడ 1200 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు మనకి అతను డిస్కౌంట్ ఒక 200 ఇచ్చాడు అనుకోండి, 1000 అవుతుంది కదండి. అవును. ఇప్పుడు అది
ఎలా కౌంట్ చేస్తారండి? ఇప్పుడు నాకు ఇచ్చిన 1000 రూపీస్ అనేది జీడిపి కౌంట్లోకి వెళ్తుందా, లేకుంటే ప్యాకెట్ మీద ఉన్న 1200 రూపీస్ అనేది జీడిపి కింద ఇది అవుతుందండి? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. యాక్చువల్గా జీడిపిని 2 విధాలుగా గణిస్తాం మనం. ఎటు మార్కెట్ ప్రైసెస్, కరెంట్ మార్కెట్ ప్రైసెస్ అండ్ బేస్డ్ ఇయర్ మార్కెట్ ప్రైసెస్. బేస్డ్ ఇయర్ మార్కెట్ ప్రైసెస్ ప్రకారం కూడా చేస్తాం. అంటే కరెంటు ప్రైసెస్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ని గణిస్తే దాన్ని నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటాం, నామమాత్రపు జాతీయ ఆదాయం. దాంట్లోంచి మానిటరీ ఎఫెక్ట్ని, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని తీసేయడం కోసం బేస్ ఇయర్ ప్రైస్ ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాం. బేస్ ఇయర్లో ఒక స్టాండర్డ్ ప్రైసెస్ గవర్నమెంట్ తీసి పెట్టుకుంటుంది బేస్ ఇయర్ ప్రకారం. ఆ బేస్ ఇయర్ ప్రకారం తీసుకొని అది రియల్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఆ రకంగా మనం ఆ జాతీయ ఆదాయాన్ని లెక్కించి మన వాస్తవిక జాతీయ ఆదాయం ఏంటి అనేది తీసుకుంటాం. ఎప్పటికీ మానిటరీ ఎఫెక్ట్ని తీసేస్తాం, ధరల పెరుగుదలను రిమూవ్ చేసేస్తాం. మనం ఒక స్టాండర్డ్ ప్రైస్ తోటి ప్రతి ఇయర్ని ఈ సంవత్సరం ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరల ద్వారా, తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరల ద్వారా, అంతకుముందు సంవత్సరం ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరల ద్వారా, ఈ విధంగా బేస్డ్ ప్రైస్ ద్వారా గణించడం ద్వారా మన ఆ మానిటరీ ఎఫెక్ట్ని అనేది తొలగించడం కోసమే ఆ బేస్ ఇయర్ ప్రైస్ తీసుకుంటాం. ఇక్కడ డిస్కౌంట్ ఏం జరిగింది, ఈ సంవత్సరం కరెంటు మార్కెట్ ప్రైస్ ద్వారా కొంచెం ఎక్స్ట్రా కనపడుతుందనే ఉద్దేశంతో అసలు యాడ్ కావాల్సిందే యాడ్ కాదు, అవ్వాల్సిన దానికంటే ఎక్కువ అవుతుంది కొన్ని సందర్భాల్లో. అందుకని దాన్ని తొలగించడం కోసమే మనం బేస్ ఇయర్ ప్రైస్ యూజ్ చేసి వాస్తవిక జాతీయ ఆదాయాన్ని కనుక్కుంటాం. వాస్తవిక జాతీయ ఆదాయంతో ఈ ప్రజెంట్ జాతీయ ఆదాయాన్ని కంపేర్ చేసి దీంట్లోంచి అది మానిటరీ ఇంపాక్ట్ని తీసేస్తాం, ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ని తీసేస్తాం. వాస్తవిక జాతీయ ఆదాయం దాన్ని తీసుకుంటాం మనం. ఆ విధంగా ప్రతి సంవత్సరాన్ని కంపేర్ చేసుకుంటాం. ఇది ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, మీ పేరు చెప్పండి. శ్రావంతి సార్. శ్రవంతి గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకు సిద్ధిరామ్ రెడ్డి గారు ఎక్స్పర్ట్, ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి, సస్టైనబుల్ డెవలప్ గురించి కొంచెం లింకప్ ఏమన్నా ఉంటుందా, దాని గురించి బ్రీఫ్గా చెప్పగలరా? ఉంటుందమ్మా. ఎకనామిక్స్లో డెవలప్మెంట్లో, సోషల్ డెవలప్మెంట్లో ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని 2 యాంగిల్లో చూడొచ్చు. అటు సోషల్ డెవలప్మెంట్ చూడొచ్చు, ఇటు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడానికి ఉన్న వనరులన్నింటినీ వాడుకోకుండా భవిష్యత్ తరం కోసం కొన్ని వనరులను కాపాడుతూ ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ డెవలప్మెంట్ సాధించాలి. అంటే మనకున్న ఎన్విరాన్మెంట్ వనరులని మనం అదే పనిగా విచక్షణారహితంగా వాడినట్టయితే మన భవిష్యత్తు తరాల వారికి అది అందుబాటులోకి ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ని కాపాడుకోవాలి ఒకవైపు, మనకున్న వనరులను పొదుపుగా వాడుకోవాలి మరొక వైపు. ఈ రకంగా 2 యాంగిల్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ సోషల్ ఉంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మన దాంట్లోకి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో హలో, ఈ ఫోన్ సాంకేతిక కారణాలతో కట్ అయినట్టుంది. అయితే మనం ఇప్పుడు ఇంకోటి చూద్దాం సార్. మనకు అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఇట్లా 3 సెక్టార్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనకు ఈ సెక్టోరియల్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సెక్టోరియల్ చేంజెస్? అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ భాగంగా ఇంతకుముందు డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ గురించి చదవాలి, ఆ ప్రాబ్లమ్స్ యొక్క తీవ్రతను ఎంత తగ్గించుకోగలిగామనేది చూసాం మనం. అవన్నిటి గురించి మనం అధ్యయనం చేశాం. మరొకటి, ఎకనామిక్ డెవలప్మెంట్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి కేవలం సమస్యలను అవి ఎట్లున్నాయో చదవడమే కాకుండా ఈ రంగాల వారి డిస్కషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థని 3 రంగాలుగా విభజిస్తాం: అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. అయితే ఈ రంగాల వారి విభజన అనేది ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏ రంగం నుంచి నేషనల్ ఇన్కమ్కు ఎవరెవరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన నేషనల్ ఇన్కమ్ ఒక ప్రతి 100 రూపీస్లో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ కమింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ కమింగ్ ఫ్రమ్ ద సర్వీస్ సెక్టర్
అనేది చూస్తాం. ఎంతెంత శాతం వస్తుంది అనేది మనం చూస్తాం. ఆ విధంగా చూసేటప్పుడు కేవలం ఇప్పుడు ఎంత ఉందో చూస్తే సరిపోదు. పోయిన సంవత్సరం ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయింది, లేదా మన ఇండిపెండెన్స్ వచ్చి మన సొంత పరిపాలన మనకు స్టార్ట్ అయినప్పుడు, మన ప్రణాళికలు మనకు స్టార్ట్ అయినప్పుడు అంటే 1950లో ఈ కంట్రిబ్యూషన్స్ ఎట్లా ఉండే, ప్రతి సంవత్సరాల వారీగా ఎలాంటి మార్పులు వస్తూ వచ్చాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే వీటన్నిటినీ కంబైన్డ్గా వీ కెన్ సే దట్ సెక్టోరియల్ చేంజెస్ రంగాల వారి మార్పులు అంటాం. దీంట్లో మన ఆర్థికవేత్త కొలిన్ క్లార్క్ ప్రకారం ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద లేబర్ హూ ఆర్ ఎంప్లాయీస్ shifting from agriculture to industrial sector and industrial sector to service sector is called development అంటాడు. ఫస్ట్ ఆర్థిక అభివృద్ధి తొలి దశలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ వ్యవసాయ రంగంలో ఉంటారు. క్రమక్రమంగా అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ రంగం నుంచి బదిలీ అయ్యి పారిశ్రామిక రంగానికి వెళ్తారు, పారిశ్రామిక రంగం నుంచి బదిలీ అయ్యి సేవా రంగానికి వెళ్తారు. ఇదే డెవలప్మెంట్ అంటే. అదేవిధంగా కంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఇన్కమ్ కూడా అత్యధిక కంట్రిబ్యూషన్ సేవా రంగం నుంచి రావడం డెవలప్మెంట్కు ఒక సూచిక. ఏ రంగం నుంచి ఎక్కువ వస్తుంది అంటే సేవా రంగం నుంచి ఎక్కువ వస్తుంది అంటే అది ఒక డెవలప్మెంట్ సూచిక. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ వాళ్ళ కంట్రీస్ నుంచి చాలా ఎక్కువ షేర్ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఎక్కువ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. కానీ భారతదేశంలో మొదట్లో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1950 more than almost 70% of the people engaged in agriculture, but that percentage has been declining year by year. If we observe, still today we can say almost 50%, even little bit more than 50% engaged in agriculture. ఆ పర్సంటేజ్ తగ్గుకుంటూ రావాలి. మిగతా రంగాల్లో పారిశ్రామిక రంగంలో అయితే సేవా రంగంలో అయితే ఆ పర్సంటేజ్ పెరుగుతుంటూ రావాలి. అదే ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ అని అన్నాడు కాబట్టి ఏ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాట్ ఈస్ ద ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూటెడ్ బై అగ్రికల్చర్, వాట్ ఈస్ ద ఎంప్లాయ్మెంట్ కంట్రిబ్యూటెడ్ బై ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఈ డీటెయిల్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది సెక్టోరియల్ చేంజెస్ అంటాం. కంట్రిబ్యూషన్ ఈ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా మరియు నేషనల్ ఇన్కమ్కు వాళ్ళు ఆయా రంగాలు అందిస్తున్న భాగాల ప్రకారం ఆ రంగాల యొక్క ప్రాధాన్యత, మన యొక్క అభివృద్ధి క్రమం కూడా తెలుస్తుంది. తర్వాత మేజర్గా మనం అగ్రికల్చర్లో వ్యవసాయ రంగంలో ప్రధానంగా ప్రచ్ఛన్న నిరుద్యోగత ఎక్కువ ఉందన్నట్టు. అది దీని అంటే ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చి జనరల్గా నిరుద్యోగిత అనే సమస్య గురించి చదివేటప్పుడు నిరుద్యోగిత రకాలు చదువుతాం. నిరుద్యోగిత రకాల్లో చదివినప్పుడు భారతదేశంలో ఉన్న నిరుద్యోగిత స్వభావం ఏంటి అంటే దానికి ఆన్సర్ ఒక రకంగా ఉంటుంది. భారతదేశ వ్యవసాయ రంగంలో ఎక్కువ కనపడేది ఇంత డైరెక్ట్గా అడగకపోవచ్చు. అవసరానికంటే ఎక్కువ మంది పనిచేసే సిచ్యువేషన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది ఎక్కువగా మన భారతదేశ వ్యవసాయ రంగంలో కనపడుతూ ఉంది. జనరల్గా దేశం యొక్క అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పుకుంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, నిర్మాణాత్మక నిరుద్యోగిత అనేది మనకు కనపడుతూ ఉంది. ఈ విధంగా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రకాలు చదువుకున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ రకాలు చదువుకున్నాం. ఒక పర్టికులర్ అన్ఎంప్లాయ్మెంట్ని ఉదాహరిస్తూ ప్రచ్ఛన్న నిరుద్యోగిత లేదా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఇండియన్ సర్వీస్ సెక్టర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇలా అడిగితే పర్టికులర్గా ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్లోనే ఎక్కువ ప్రచ్ఛన్న నిరుద్యోగిత కనపడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటో తెలుసు, కానీ ఎక్కడ ఎక్కువ లొకేట్ అయ్యి ఉందో దాన్ని మనం ఆ పాయింట్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఓవరాల్గా భారతదేశ నిరుద్యోగ స్వభావం ఏంటి అంటే అప్పుడు స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అంటే ఆ రకంగా కొంచెం దీనికి అది పెట్టి దానికి ఇది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగిత, భారతదేశ నిరుద్యోగిత అనగానే ప్రచ్ఛన్న నిరుద్యోగిత గుర్తొస్తుంది మనకు. దాంతో తెలిసినా కొంచెం క్లారిటీ లేకపోతే పెట్టిపోతుంది. తర్వాత మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. చెప్. హలో 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 సార్.
చెప్పండి మీ పేరు చెప్పండి. ఈ వ్యవస్థీకృత రంగం అందే సార్. హలో సరే వినపడింది. సునీల్ గారు, వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం, ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అవర్ సెక్టర్, Indian economy classified into agriculture sector, service, industrial sector, service sector. Another classification is there, organized, unorganized. Organized comes under the government sector. వ్యవస్థీకృత రంగం అంటే పూర్తిగా వ్యవస్థ ప్రకారం నిర్మాణం చేసిందాన్ని అని చెప్పుకోవచ్చు మనం. అన్ఆర్గనైజ్డ్ అంటే అది అవ్యవస్థీకృత రంగం, అది అంత రిజిస్టర్డ్ కాదు. ఆ రకంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ అని కూడా మనం విభజించుకోవచ్చు. ఆర్గనైజ్డ్ అంటే గవర్నమెంట్ సెక్టర్ అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొకటి పారిశ్రామిక రంగంలో మనం ప్రధానంగా ఈ పారిశ్రామిక విధానం పాలసీలు ఏ విధంగా, తెలంగాణ ఏ విధంగా ఉంది, భారతదేశాన్ని ఏ విధంగా, ఇది దీనిపైన ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం? పారిశ్రామిక రంగం అంటే ఇప్పుడు మనం 3 రంగాలను అధ్యయనం చేసి 3 రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, 3 రంగాల సమస్యలను మనం నిర్మూలించడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది, ఇది చదవడం ద్వారా మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు చూస్తూ ఉన్నాం. ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ, మనకు సఫిషియెంట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవాలనే టార్గెట్ పెట్టుకొని దాని గురించి వర్క్ చేస్తున్న తీరు చూస్తున్నాం. మన తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయ రంగం ఏ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతుందంటే నీటిపారుదల. అత్యధిక వ్యవసాయ భూమి నేటి కూడా అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 50%, more than 50%, 50-55% of the land is cultivated with the help of rain water. వర్షాధార పంటలుగానే వర్షం మీద ఆధారపడే వ్యవసాయ రంగం ఇంకా ఉంది. మనం దానికి కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ మనం కల్పించినట్టయితే అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ రా మెటీరియల్ ఇండస్ట్రీకి సప్లై చేస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్కి డిమాండ్ కల్పిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ డెవలప్ కావాలి అంటే ఒకవైపు అగ్రికల్చర్ సపోర్ట్ కావాలి, ఒకవైపు సర్వీస్ సెక్టర్ సపోర్ట్ కావాలి. సర్వీస్ సెక్టర్ డెవలప్ కావాలంటే అగ్రికల్చర్ సపోర్ట్ కావాలి, ఇండస్ట్రియల్ సెక్టర్ కావాలి. సర్వీస్ సెక్టర్లో లభించే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఈ రంగాలు అంటే ఒక రంగం యొక్క అభివృద్ధి మిగతా 2 రంగాల మీద ఆటోమేటిక్గా ఆధారపడి ఉంది. ఈ రకంగా పారిశ్రామిక రంగం గురించి చెప్పుకుంటే మన భారతదేశ పారిశ్రామిక వ్యవస్థ లేదా మన తెలంగాణ పారిశ్రామిక రంగం కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఇంచుమించుగా ఒకటే రకమైన సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాం. మనకు ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అనేది తక్కువగా ఉంది. అంటే ఓవరాల్గా పారిశ్రామిక రంగ వెనుకబాటు కారణాలుగా తక్కువ పెట్టుబడి, ఓల్డ్ టెక్నాలజీని వాడడం, నైపుణ్యవంతమైన మ్యాన్ పవర్ లేకపోవడం, హ్యూమన్ రిసోర్సెస్ లేకపోవడం, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఈ కారణాలు రంగాల యొక్క వెనుకబాటుదనానికి దారితీస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు చెప్పండి. మహమ్మద్ ఉజైర్ సార్. మహమ్మద్ ఉజైర్, చెప్పండి. మీ యొక్క ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకు సిద్ధిరామిరెడ్డి ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఓకే సార్. సార్, ఐ వాంట్ టు నో వాట్ ఆస్పెక్ట్స్ కమ్ అండర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. అండ్ వన్ మోర్ థింగ్ సార్, వాట్ టు స్టడీ అండ్ హౌ మచ్ ఈస్ సఫిషియంట్ టు స్టడీ. థ్యాంక్ యూ. Okay. I can understand your and how much is sufficient we can't say, but we should prepare aspects of economic development and social development.
economic development, so far we discussed that part only. What is comes under the economic development, what is comes under the social development. In economic development, we have to study about the problems faced by the country. That problems are poverty, unemployment, income inequalities, regional imbalances, like that. We have to study these problems, causes for these problems, remedial measures taken by the government, and consequences of this problem. We have to study in this angle. We have to make some notes by studying a standard book. In this way, we can see the angle of economic development, covering topics of economic development. Not only these problems, but also these structural changes, sectorial problems, what are the sectors, agriculture, industry, service sector, what are the problems faced by these sectors, what are the chances to develop our country with the help of these sectors, by developing these sectors, and in this way we have to study. Sectorial changes by studying the comparative study, by observing the details regarding olden days, that means 1950 onwards, if we compare whatever the employment is created in 1950 and whatever the present situation in agriculture, like that we have to comparative study, we have to study, make some notes, and in this way we can satisfy ourselves. This is sufficient, we can't say, but angle should be there, every point should be covered in the angle of economic development and social. Social development, population details, education levels, health facilities provided by the government and programs conducted by the government. This type of study, make some notes for that. We won't get a particular book for this. We have to gather the material from different standard books and sources. In this way we can say. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శేఖర్ రెడ్డి అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి శేఖర్ రెడ్డి గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకి ఇక్కడ సిద్ధిరామరెడ్డి గారు ఎకనామిక్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్ క్లాసులు చాలా బాగున్నాయి సార్, మాలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అది మీకు ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. అదే నోటిఫికేషన్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది సార్, కొంచెం చెప్తారా? నోటిఫికేషన్ ఇప్పుడు 19th వరకు మనకు ఎమ్మెల్సీ కోడ్ ఉంటుంది. తర్వాత వారు మన టీఎస్పీఎస్సీ వారు అంటే ఏ క్షణానైనా వేయచ్చు, 6 రోజులు పట్టవచ్చు, అంతే, అదే అవకాశం ఉంది. అదే జూన్ వరకు ఫిల్అప్ చేస్తా అన్నారు కదా సార్, ఇలాగ 3 months టైం పడుతుంది కదా, మళ్ళీ మనకి ఇక 2 months ఉంది అట్లని. గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ అంటే కొన్ని వాళ్ళకి కొన్ని ఉన్న సమస్యలు కూడా ఉంటాయి కదా, మనకు ఎలక్షన్స్ అని అవని ఇవని, వారి సమస్యలు వారు ఉంటే వారు వేస్తుంటారు. సరే, వాళ్ళు ఏది వేసాను మనం అయితే ఏ క్షణంలో పడినా కూడా మనం రెడీగా రాసేటట్టుగా అందుబాటులో మనం అన్ని ప్రిపరేషన్స్ రెడీగా పెట్టుకున్నట్టయితే ఏ క్షణంలో ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మనం రాసే విధంగా బాగా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఇంకేమైనా ఉన్న ప్రశ్నలు ఏమైనా అడుగుతారా సార్ని? ఓకే, తర్వాత ఇంకా మరొక విషయం ఈ సందర్భంలో నాకు కూడా కొద్దిగా చెప్పాలనిపించింది ఏంటంటే, నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానియండి, వస్తుంది, నోటిఫికేషన్ అనేది వస్తుంది. జనరల్ స్టడీస్లో భాగంగా గురుకుల ఉద్యోగాలకు మాత్రమే కాదు, ఏ ఎగ్జామ్కైనా ఈ జనరల్ స్టడీస్ అనేది అవసరం. కాబట్టి దయచేసి ఎవరైతే సిన్సియర్గా వితౌట్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారో సక్సెస్ కావడానికి అవకాశం చాలా ఉంటుంది. అంటే నేను డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోకూడదు, కానీ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఓన్లీ స్టార్ట్ చేస్తున్నాము అంటే కొంత పరుగు పందెంలో వెనకబడిపోతాము అని నా అడ్వైస్. అది వచ్చేది వస్తుంది, 1 week లేట్ వస్తుందో, 15 days లేట్ అవుతుందో, ఎంత లేట్ అవుతే అంత ఎక్కువ సమయం దొరికింది అని ఇంకా వాళ్ళు ప్రిపరేషన్లో దాన్ని యూజ్ చేసుకునగలిగితేనే ఇది సక్సెస్ అవుతాం. మరి సిలబస్ను కూడా ఇంతే చాలు అని మనం అనుకోవద్దు. ఇక ఎంతైనా మనం దాన్ని మన యాంగిల్స్ టచ్ అవుతున్నాయా లేదా, మన ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అన్నాం, ఈ ఆస్పెక్ట్లో ఉన్న అంశాలను చదువుతున్నామా లేదా, ఈ దీంట్లోకి వచ్చే ప్రతి అంశాన్ని మనం చదవాల్సిన అవసరం వస్తుంది. ప్లాన్స్ చదవాలి,
నేషనల్ ఇన్కమ్ ట్రెండ్స్ చదవాలి. 1950 నుంచి ఇప్పటిదాకా నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా మారుకుంటూ వచ్చింది, ఎన్ని బేస్ ఇయర్స్ మారినాయి, ప్రజెంట్ బేస్ ఇయర్ ఏంది, నేషనల్ ఇన్కమ్ని ఎవరు లెక్కిస్తున్నారు, ఫస్ట్ ఎవరు లెక్కించారు, ఇవన్నీ అంశాల గురించి చదువుకుంటూ మంచి నోట్స్ తయారు చేసుకుంటూ నేను ఇప్పుడు ఎకనామిక్స్ గురించి చెప్తున్నాను. ఒక జనరల్ స్టడీస్లో ఉన్న ఆ భాగాల్లో ప్రతి భాగం వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎబిలిటీ, జనరల్ ఎబిలిటీ, ఓకే, ఇలాంటి అన్నిటి మీద కూడా మంచి సమాచారాన్ని క్రోడీకరించుకొని సఫిషియెంట్ టైంతో స్టాండర్డ్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి సక్సెస్కి 99% ఛాన్స్ ఉంది. అందుకని డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్. ఓకే సార్, మనకి సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్లో మనకు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ప్రధానంగా? సోషల్ డెవలప్మెంట్ పరంగా జనాభా వివరాలు, జనాభాలో డిఫరెంట్ గ్రూప్స్ కూడా అడగొచ్చు, రిలీజియస్గా అడగొచ్చు, కాస్ట్ వైజ్గా అడగొచ్చు, అండ్ ఇవి డెమోగ్రఫిక్ డీటెయిల్స్ కిందికి వస్తాయి. అబ్జర్వింగ్ ద లిటరసీ రేట్స్ ఇన్ పర్టికులర్ గ్రూప్స్ అడగొచ్చు. డిస్టిక్ వైజ్గా తీసుకున్నప్పుడు ఏ డిస్టిక్ బ్యాక్వర్డ్ ఉంది, అది దానికి కారణాలు ఏంటి, సోషల్ ఎలిమెంట్స్ ఏంటి దాంట్లో అనేది అడగొచ్చు. సోషల్ డెవలప్మెంట్లో పర్టికులర్గా సోషల్ డెవలప్మెంట్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా సోషల్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది. ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెండు కంబైన్డ్ చదువుతాం. ఇక ప్రత్యేకంగా ఇది సోషల్ డెవలప్మెంట్ నుంచి వచ్చింది, ఇది ఎకనామిక్స్ డెవలప్మెంట్ నుంచి వచ్చింది అని మనం అయితే సపరేట్ చేయలేం. అన్నీ ఒకటి దగ్గర కలిపి ఉంటాయి. కాకపోతే మన యాంగిల్ అట్లా ఇచ్చారు కాబట్టి అది సాటిస్ఫై అవుతుందా లేదా అని మనం చూస్తూ వెళ్ళాలి. సార్ ఇంకొకటి సార్ మన ఒక క్వశ్చన్ చూసే ముందు మనకు ఒక టెలిఫోన్ కాలర్ ఉన్నాము, ఫోన్ లైన్లో ఉన్నారు, వారి ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు రాజేశ్వరి సార్. అదే సోషల్ గురుకుల పాఠశాలలో నోటిఫికేషన్ ఇవ్వలేదా సార్? రాజేశ్వర్ గారు సార్, చెప్పండి, మీ ప్రశ్న స్పష్టంగా చెప్పండి. గురుకుల పాఠశాలలో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు సార్? అదే ఇంతకుముందు కూడా అదే చెప్పామమ్మా. ఇంతకుముందు టీఎస్పీఎస్ వారికి కొన్ని అంటే ఈ ఎలక్షన్ కోడ్ అని అట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అతి త్వరలో, ఇప్పుడు ఇంతకుముందే చెప్పినారు, సార్ కూడా చెప్పినారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికంటే మనం ఎప్పుడు అంటే మనకి ఇంకెక్కువ టైం దొరికితే మనం ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల మనం చదవాల్సిన యాంగిల్లో అన్నీ కూడా చదివి పెట్టుకుంటే రేపు ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా కూడా చదువుకోవచ్చు అనేది మన సార్ యొక్క అభిప్రాయం. అట్లా మీరు కూడా రెడీగా ఉండండి. ఓకే సార్, తర్వాత ఇంకొకటి మనకు మనం ఇందాక ఒకటి హెచ్డిఏ అని చెప్పారు మీరు. హెచ్డిఏ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పెట్టారు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఎట్లా లెక్కిస్తారు, అది అంటే దీన్ని ఏ విధంగా మనకు ప్రశ్న రూపంలో అడగవచ్చు? అంటే హెచ్డిఐ మీద అంటే ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యుఎన్డిపి వాళ్ళు తయారు చేసిన సూచిక. ఇది ప్రపంచ దేశాలందరికీ ఈ ర్యాంకులు ఇస్తుంది యుఎన్డిపి. ఆ ర్యాంకుల ద్వారా ఏ దేశం బాగా అభివృద్ధి చెందింది, ఏ దేశం వెనుకబడి ఉంది అనేది మనం ఆ ర్యాంకుల ద్వారా కూడా మనం అసెస్ చేయొచ్చు. ఈ హెచ్డిఐ అనే దాంట్లో రెండు కోణాలు ఉన్నాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ యాంగిల్ ఉంది, సోషల్ది ఉంది. సోషల్కి వచ్చి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవన ప్రమాణం, జీవన కాలం, ఆయు పరిమాణం మరియు శిశు మరణాల రేటు, లిటరసీ రేటు, అక్షరాస్యత శాతం తీసుకుంటారు. మరియు తలసరి ఆదాయం ఎకనామిక్ డెవలప్మెంట్ చూపిస్తే ఆయు ప్రమాణం మరియు లిటరసీ అనేది సోషల్ డెవలప్మెంట్, ఈ రెండు కంబైన్డ్ ఒక సూచికగా తయారు చేసి వీటిలో కనిష్ట విలువలు గరిష్ట విలువలు అని ఉంటాయి. ప్రతిదానికి ఒక సూత్రం ఉంటుంది, దాని ద్వారా దాని విలువలు కనుక్కొని ఒక ర్యాంక్ ఇస్తారు. ఓకే సార్, మనం ఇప్పుడు మనకు ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, ఒక ప్రశ్న ఏంటో చూద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు వైనందన్ రెడ్డి సార్. వైనందన్ రెడ్డి గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకు ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ సిద్ధిరామరెడ్డి గారు ఉన్నారు. ఓకే సార్, చెప్పండి. సార్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిమానిటైజేషన్ ప్రాసెస్ సార్. డిమానిటైజేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారా? సార్, అంటే దాని అది ఆ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల దాని పర్యవసనాలు, కారణాలు. ఒక మంచి క్వశ్చన్, కరెంట్ టాపిక్ అది.
డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అంటే మనం డబ్బునంతా సర్క్యులేషన్లో ఉంచకుండా సర్క్యులేషన్లో లేని డబ్బు ఎక్కువైపోయింది. దాన్ని బయటకు తీసుకొచ్చి సర్క్యులేషన్లో ఉంచడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సహాయం అవుతుంది. మరి దాన్ని బయటకు తీసుకువచ్చే మార్గం ఏంటి అంటే మరి ఈ రకంగా ఎకానమీలో మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా ప్రాపర్ వేలో అది ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఉపయోగపడేలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో అంటే అనార్గనైజ్డ్ సెక్టర్లో సేవింగ్ చేసుకున్నాం, ఇంట్లో దాచిపెట్టుకున్నాం కొంత డబ్బు, ఎప్పుడో అవసరం వస్తుందనే ఉద్దేశంతో దాచిపెట్టుకున్నాం. అది ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పాల్గొనడం లేదు. అది అంతవరకు ఓకే, మన అనుకోని పరిస్థితుల్లో మనకు కావాల్సిన సందర్భాల్లో దాచిపెట్టుకున్నాం. కానీ కొంత వేల లక్షల కోట్లు కూడా ఈ విధంగా ప్రొడక్షన్ యాక్టివిటీస్లో లేకుండా సైడ్ అవ్వడం వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్లో డౌన్ అవుతుంది అనే ఉద్దేశంతో మరియు ఈ బ్లాక్ మనీ కంట్రోల్ చేయడం ద్వారా అంతా వాటిని బయటకు తీసుకురావడం ద్వారా డెవలప్మెంట్ సాధించడానికి భాగంగా డిమానిటైజేషన్ అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ మెజర్ టేకెన్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్. విజయం సాధిస్తాం, దాని ఫలితాలు ముందు ముందు మనకు తెలుస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరొక కాలర్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హలో, కట్ అయిందా? హలో, సాంకేతిక కారణాల వల్ల ఈ ఫోన్ కట్ అయి ఉంటుంది. చివరిగా మనం ఇంకోటి చివరికి అంశం, ఇంకా మా విద్యార్థులకు మీరు అంటే మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మన టీవీ వాళ్ళకు మీరు చెప్పే సూచనలు ఏంటి? నేను ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ గురుకుల ఉద్యోగ గైడ్లైన్స్లో భాగంగా గురుకుల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళే కాకుండా నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సిన్సియర్ అడ్వైజ్, ప్రిపేర్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్స్. ప్రతి అంశం పట్ల మంచిగా అనలైటికల్గా చదవండి. ఒక కాన్సెప్ట్ మైండ్లో ఉంటే ఆ కాన్సెప్ట్ ద్వారా మనం బిట్లలో ఆన్సర్ని గెస్ చేయగలుగుతాం. ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం బిట్స్ పెట్టగలుగుతాం. అందరూ విపరీతంగా టెన్షన్ పడేది అక్యురేట్ నంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు. పెరిగింది, తగ్గింది, ఓవరాల్గా డెవలప్మెంట్ జరుగుతుంది అనే యాంగిల్ గుర్తుంచుకున్నా సరే సుమారుగానే అడుగుతారు. ప్రతిదానికి ఆ రకంగా కాకుండా మంచిగా అనలైటికల్గా ప్రిపేర్ చేసుకుంటూ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, మనకు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఏ అంశం దగ్గర స్టార్ట్ చేసి ఏ అంశం దాకా రాసుకోవాలో ఇదంతా రాయాలా, బుక్లో ఉంది కదా అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం మనం జనరల్గా. అండర్లైన్ చేసిన భాగాన్నే కాదు మళ్ళీ చదివేటప్పుడు మొత్తం చదువుతాం. అందుకని ఆ ప్రాబ్లం రాకుండా ఒక అంశాన్ని చదువుకున్నప్పుడు దాంట్లో కావాల్సిన అంశాలని సపరేట్గా ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మనం రిపీట్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది, అక్యురేట్గా మనకు కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. మనం మన ఉద్యోగ పరీక్షలో విజయం సాధించడానికి ఇది తోడ్పడుతుంది. డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎప్పటికీ అది నిరంతర ప్రాసెస్లా కొనసాగాలే తప్ప టైం బీయింగ్ ఒక కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి పోస్ట్పోన్ చేసి స్టార్ట్ చేసి దీంట్లో సక్సెస్ తక్కువ, కంటిన్యూటీ వల్ల సక్సెస్ ఎక్కువ అని నేను చెప్పగలుగుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత మీరు విలువైన సమయాన్ని వెచ్చించి మా విద్యార్థుల కోసం మంచి సూచనలు చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకా మనం మరి రేపు మరొక అంశంతో 4 గంటల నుంచి 5 గంటల వరకు రేపు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.